తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో టీడీపీ జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 1000 కోట్లు సంపాదించారని, శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం నుండి 5 కోట్ల వరకు వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. అధికార ప్రభుత్వంలో బీసీలు పడుతున్న కష్టాలపై వారికి అవగాహన కల్పించారు. బీసీలకు అగ్రస్థానం కావాలంటే రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలంటూ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంకొక 75 రోజుల్లో నీ మొగుడు వస్తా ఉన్నాడు. ఆ 75 రోజుల తర్వాత ఏడ దాంకుంటావు దాంకో, ఎక్కడ దాంకున్నా బొక్కలోంచి బయట తీసా. ఆ బొక్కలోంచి తీసి ఇలా వేరే బొక్కలు వేసే బాధ్యత మీ అన్న సుధీరాలు తీసుకుంటాడని చెప్తా ఉన్నా. మీరందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా, నేను మీ గోపాలన్న కొడుకుని, ఎక్కడ తప్పు చేయని ఫ్యామిలీ మా ఫ్యామిలీ. ఈరోజు మేము అందరికి మాటిస్తా ఉన్నా, 2 మాటలు చెప్తా ఉన్నా. మన పిల్లలు ఎవరైతే చదువుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ 33% రిజర్వేషన్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మీ సుధీర్ చెప్తా ఉన్నా. ఇంకొక మాట చెప్తున్నా, బీసీలు కాళాశ్రీలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి 40% రిజర్వేషన్ కాళాశ్రీలో ప్రతి నామినేటెడ్ పోస్ట్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఏమైతే తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టెస్ ఉన్నాయో అవన్నింటిలో కూడా 40% పెద్ద స్థానం వేసి మీకే అప్పగిస్తామని చెప్పి సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం.